కానీ మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు బ్రెయిన్ వాష్ వచ్చారు తప్ప వాళ్ళకి క్రైమ్ అనే ఇన్సిడెంట్ మైండ్‌లో లేకుండా వచ్చారనుకుందాం. అందరూ అలా అందరు చెప్పలేము. కాదు, ఒక 10% అనుకోండి. ఆ! లేదా అదే. 1%. వీళ్ళు ఎక్కడైతే మీరు చెప్తున్న తిరువణామలై, త్రివేంద్రం ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని, మన ఫారెస్ట్ డిపార్ట్‌మెంటే అక్కడికి వెళ్లి, ఆ విలేజ్‌కి వెళ్లి, ఇటువంటి రెడ్ శాండిల్ కట్ చేస్తే క్రైమ్ అవుతది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అది ఎడ్యుకేట్ చేశారు. హుహు. మనకి యాక్చువల్లీ మీరు ఈ రెడ్ సాండర్ టాస్క్ ఫోర్స్ అని మీరు విని ఉండారు. అవును. అండ్ మన ఇక్కడ కూడా డిఎఫ్ఓస్ అందరం డిఎఫ్ఓస్ ఇక్కడ చిత్తూరు సైడ్ రేంజర్స్ అలా చాలామంది ఇక్కడి నుంచి పంపించేవాళ్ళం. అక్కడ పంపించి అక్కడ అవేర్‌నెస్ క్యాంప్ లాగా పెట్టుకొని మీలా ఇలా బ్రెయిన్ వాష్ చేసి మీరు వస్తున్నారు. ఇది పెద్ద క్రైమ్. పట్టుకున్నా మీకు జైలు శిక్షణ హ్మ్. వస్తాయి అచ్చా! ఆ ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకున్నారు. చాలా ప్రయత్నం మనం చేశాము. అంటే లిమిటెడ్‌గా మన అన్ని 100% పర్ఫెక్ట్‌గా చేయడానికి మనకు కుదరదు. ఎందుకంటే మెనీ లార్జ్ నంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. అవును. అవును. మనం ఫ్యూ విలేజెస్ ఎళ్లి చెప్పగలము. హ్మ్. అంతవరకు మనం చేయగలం. ఈవెన్ ఆంధ్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కూడా మాట్లాడి దే ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్. ఓహో! స్టిల్ మనం ఒక మీటింగ్ పెట్టాలనుకోండి అందరూ 100 మెంబర్స్ ఆ విలేజ్‌లో ఉండాలని అందరూ రారు కదా! అవును. సో, కొంతమంది వస్తారు. మనం చెప్తాము. హ్మ్. కొంతమంది ఓకే. ఇది ఇలా చేయకూడదని దే చేంజ్. హ్మ్. కొంతమంది డ్యూ టు హ్యాబిచ్యువల్ అఫెండర్ మనం ఏం చేయలేము. హాబిచువల్ అఫెండర్ ఉంటారు. కొంతమంది హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ అంటే దే ఆర్ ఫోర్స్డ్ ఇంటూ గోయింగ్ బికాస్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ అలా ఏమి ఉండదు. అలా డిఫరెంట్ మిక్స్డ్ పీపుల్ ఆఫ్ దే ఆర్ కమింగ్. అచ్చా! సార్ కడప తర్వాత? కడప తర్వాత నేను ఆహ్, టిడ్కో అని ఏపీ టిడ్కో. ఆహా! అంటే ఏపీ టిడ్కో అంటే ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఔట్‌సైడ్ ది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ హుహు. డెప్యుటేషన్‌గా నేను ఎండీగా అక్కడ ఎళ్ళాను. హ్మ్. అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎంటైర్‌లీ డిఫరెంట్ వన్. అక్కడ మన ఆహ్, అవర్ మెయిన్ వర్క్ వాస్ టు కన్‌స్ట్రక్ట్ హౌసెస్ హుహు. ఫర్ ద అర్బన్ పువర్. హ్మ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పీఎంఏవై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. హ్మ్. పీఎంఏవై అర్బన్ అంటారు. ఆ స్కీమ్ కింద మన హౌసెస్ శాంక్షన్ చేసుకొని హ్మ్. ఆహ్, చిన్న చిన్న టౌన్‌షిప్ లాగా చాలా తయారు చేశాము. దానిలో అన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేశాము. టిడ్కో హౌసెస్ అని మీరు విని ఉండారు. అవును.